ఇంటర్మీడియట్ బోర్డు మళ్ళీ తప్పులో కాలేసింది. అసలు ఇంటర్మీడియట్ బోర్డుకు ఏమవుతుందో తెలియదు, కరెక్ట్గా రిజల్ట్ వేయడం చేత కాదు, దాన్ని అంతకన్నా ముందు పరీక్ష పేపర్లు దిద్దించడం కూడా చేత కాదు, ఇక ఎగ్జామ్ నిర్వహించడం కూడా చేత కాదు ఇంటర్మీడియట్ బోర్డుకు. మరి దానిలో ఉన్న ఆఫీసర్లు అట్లా ఉన్నారా, ఆ బోర్డుకున్న పరిమితులు అట్లా ఉన్నాయా, లేకపోతే ప్రభుత్వం నుంచి వాళ్ళకు ఉన్న ఫ్రీడమ్ అంతవరకు ఉందో తెలియదు. చూడండి ఇంత వద్ద వార్త. దిద్దుకోలేని నిర్లక్ష్యం, ఇంటర్ మూల్యాంకనంలో కొందరు అధ్యాపకుల ఇష్టారాజ్యం. ఇంటర్ పరీక్షలు ఇంటర్ పేపర్లో బుద్ధి ఉన్నట్టు దిద్దేసిరట, అంటే చూడకుండానే మార్కులు వేసిండ్రు, చూడకుండానే కొట్టేసిండ్రు. జవాబులు సవ్యంగా రాసినా మార్కులు రాక విద్యార్థుల ఆవేదన. పునఃపరిశీలనకు ఈ 48,000 మంది దరఖాస్తులు, రివాల్యుయేషన్కి 48,000 మంది వచ్చిరంట. చూడు, నాకు తెలిసి ఇంతమంది రావడం ఫస్ట్ టైం. మరో 2,000 మందికి రికౌంటింగ్కు విజ్ఞప్తి. ఇంటర్ బోర్డుకు ఫిర్యాదుల వెల్లువ. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు తమకు వచ్చిన మార్కులు చూసి అవాక్కు అవుతున్నారు. తమ అంచనా ప్రకారం మార్కులు రాకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. జవాబు పత్రాల పునఃపరిశీలన తర్వాత మార్కులకు చూసుకున్న విద్యార్థులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. పేపర్లు దిద్దడం ఇలాగా, ఎంత నిర్లక్ష్యమా అంటూ ఇంటర్ బోర్డుకు క్యూ కడుతున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 100కి 90, 99 వచ్చిన విద్యార్థులకు ఇప్పుడు 60, 70 ఎట్లా పడితే అట్లా వచ్చినాయంట. ఒక ఉదాహరణ కూడా రాసింది ఇక్కడ. ఎంపీసీ విద్యార్థి ఒకరికి భాషా సబ్జెక్టులో అంటే ఇంగ్లీషు, తెలుగు 21 మార్కులు వచ్చాయి. దీనిపై రీవెరిఫికేషన్కి దరఖాస్తు చేసుకోగా పరిశీలనలో ఏకంగా 91 మార్కులు వచ్చాయి. రీవెరిఫికేషన్కి ఇస్తే 91 మార్కులు వచ్చినాయంట. 21 నుంచి 71. ఏడైనా తప్పిదం జరిగితే ఒక మార్కు వెనుకను ఒక మార్కు ముందను అవుతుంది. 90 వచ్చిన వాళ్ళకు రివాల్యుయేషన్ చేస్తే 89 అని వస్తుంది, 91, 92 అని వస్తుంది. కానీ 21 మార్కులు వచ్చినాయంట, రివాల్యుయేషన్ చేస్తే 91 మార్కులు వచ్చినాయంట, అంటే 70 మార్కులు. అంటే ఇంత ఇష్టారాజ్యంగా దిద్దినోళ్ళు టీచర్లా లేకపోతే అటెండర్తో దిద్దించారు ఆ పేపర్లు. ఏం జరిగింది అసలు? ఆ జవాబు పత్రాన్ని పరిశీలించిన ఇంటర్ బోర్డు అధికారులు మూల్యాంకనం జరిగిన విధానాన్ని చూసి తలలు పట్టుకుంటున్నారు. జరిగిపోయింది ఆల్రెడీ. రిజల్ట్ కూడా ఇచ్చిన, రిజల్ట్ ఇచ్చినప్పుడు చూసుకోవడం తెలియదు. రిజల్ట్ ఇచ్చినప్పుడు ఏమి ఇస్తున్నాం ఏం లేదు, వజ్రాలు ముహూర్తాలు చూసుకొని రిలీజ్ చేస్తారు, కానీ ఇట్లాంటి మాత్రం చూసుకోరు. హైదరాబాద్ జిల్లాకు చెందిన ఎంఈసీ విద్యార్థిని ఎస్ సమితకు మొత్తం 926 మార్కులు వచ్చినాయి. తొలిడాది కామర్స్ అండ్ అకౌంటెన్సీ పేపర్లో 100కు 98 వచ్చాయి, కానీ సెకండ్ ఇయర్లో 77 మాత్రమే వచ్చినాయి. వాస్తవానికి ఈ సబ్జెక్టులో ఆమె వేసుకున్న లెక్క ప్రకారం 95 రావాలి. ఈ విద్యార్థికి పునఃపరిశీలనకు దరఖాస్తు చేసుకోగా మార్కులో ఎటువంటి మార్పు లేదని ఇంటర్ బోర్డుకు సమాచారం ఇచ్చింది. అనంతరం జవాబు పత్రాన్ని ఇంటర్ బోర్డు వెబ్సైట్ నుంచి విద్యార్థిని డౌన్లోడ్ చేసుకుంది. అధ్యాపకుడు తొలితో 97 మార్కులు వేసి తర్వాత దాన్ని 77 మార్చినట్లు పేపర్లను చూస్తే స్పష్టమవుతుంది. ఏమనాలి వీళ్ళను? అంటే పిల్లల జీవితాలతో ఆడుకోవడం ఎందుకు? పిల్లల జీవితాలను నాశనం చేయడం ఎందుకు? పేపర్లు దిద్దడం పథకం ఎందుకు? పేపర్లు మార్కులు తక్కువ వేయడం ఎందుకు? రివాల్యుయేషన్కి వస్తే తీసి తిప్పి పంపడం ఎందుకు? మళ్ళీ వాళ్ళు దాన్ని డౌన్లోడ్ చేసుకొని చూస్తే మళ్ళీ ఎక్కువ మార్కులు రావడం ఎందుకు? 93 మార్కులు వేసి 73 మార్కులు వేసినట్టు ఇంకేమనాలి వాళ్ళని? సెకండ్ ఇయర్లో వచ్చిన మార్కులను చూసి హతాశాలు అవుతున్నారు. సరిగ్గా జవాబులను పరిశీలించకుండానే తమకు ఎంత తోస్తే అన్ని మార్కులు వేయడం, మొత్తం మార్కుల కూడికలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం విద్యార్థులకు శాపంగా మారుతుంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాలు వెలువడిన తర్వాత సుమారు 48,000 మంది పునఃపరిశీలనకు, 2,000 మంది పునఃలెక్కింపుకు దరఖాస్తు చేసుకున్నారు. పునఃపరిశీలనకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తాము రాసిన జవాబు పత్రాలను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇంటర్ బోర్డు తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా వీళ్ళకి ఎంత చేసినా వీళ్ళకు ఏమైతుందో తెలియదు. ఇంటర్ బోర్డు ప్రక్షాళన చేయాలి. ముందు ప్రభుత్వం ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలి. అంతకుముందు 25 మంది 26 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అట్లాంటి దినాలు రానియద్దు మళ్ళీ. కొన్ని కార్పొరేట్ ప్రైవేటు జూనియర్ కళాశాల పేపర్ల మూల్యాంకనానికి ట్యూటర్లను, జూనియర్ అధ్యాపకులను పంపుతున్నాయి. ఇది కథ. వారు మిడిమిడి జ్ఞానంతో మార్కులు వేస్తున్నారు. ఇది ఎన్నో ఏళ్ళుగా జరుగుతున్న ఇంటర్ బోర్డుకు తెలిసి కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తుందన్న విమర్శలు ఉన్నాయి. 2019లో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత కూడా బోర్డు జవాబు పత్రాల మూల్యాంకనంపై దృష్టి పెట్టడం లేదు. మార్కులు తేడా వస్తే జరిమానా వేసి చేతులు దులుపుకుంటున్నారు. అధ్యాపకులు తప్పు చేసినప్పుడు కళాశాల యాజమాన్యాలకు కూడా నోటీసులు పంపి చర్యలు తీసుకోవాలని, అసలు వారి వద్ద పనిచేస్తున్న అధ్యాపకుల జాబితా తీసుకొని ఏటా అందులో కొంత శాతం మంది తప్పకుండా మూల్యాంకనం వచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని పలువురు సూచిస్తున్నారు. ఇంటర్ బోర్డులో ఉండే ఆఫీసర్లు ఈ కార్పొరేట్ కాలేజెస్ ఉన్నాయి కదా, నారాయణ, చైతన్య, రకరకాల కాలేజీలు, వాళ్ళ పెట్టులు ఇల్లు, వాళ్ళకు లొంగిపోయి ఉంటారు. వాళ్ళకి నోటీసులు ఇవ్వాలంట. ఇవన్నీ అవుతాయా పనులు? ఇంటర్మీడియట్ బోర్డులో ఉన్న ఆఫీసర్స్ మొత్తం ఈ కార్పొరేట్ కళాశాలల వీళ్ళతోన డబ్బులు తిని, కార్పొరేట్ కళాశాలతో డబ్బులు తీసుకొని ఇట్లా పిల్లల జీవితాలతో ఆడుకుంటూ ఉంటారనమాట. మళ్ళీ వాళ్ళ తప్పిదాలు బయటపడకుండా కవరేజీలు, రీవాల్యుయేషన్ పెట్టుకుంటే ఏం లేదు కరెక్టే ఉందని ఇచ్చారంట. డౌన్లోడ్ చేసుకున్న పత్రాన్ని చూసి అప్పుడు రివాల్యుయేషన్ చేసిరంట. మళ్ళీ దీని మీద అర్జెంటుగా ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.